లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయ్యా. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతికే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా.
లేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోకాశలలో నన్ను నైదించిరి, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో నందురలనైతిని, నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమై
యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ. హల్లెలూయా. అను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయా జీవించావే సమృద్ధిగా నీ కోసమే నన్ను బ్రతకమని నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా ఆ ఒంటరి పయనంలో ఆ జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నడిచావే నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలినంగిల సాగమని దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదవంతా తీర్చావే కన్న తండ్రిలా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా కొదవంతా తీర్చావే కన్న తల్లిలా కోసెల
వందనాలు. మొన్న బుధవారం రోజు మా ఆయనకి బాగలేకుండా వచ్చింది. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు పాస్టర్ అమ్మకు ఫోన్ చేశాను. పాస్టర్ అమ్మ, ఆయన గ్యాస్ ట్రబుల్ అని ఎక్కువ బాధపడుతున్నాడు, హాస్పిటల్ తీసుకొని అని చెప్పాను. ప్రార్థన చేసింది కూడా. అప్పుడు వెళ్ళిన తర్వాత రక్త పరీక్ష, స్కానింగు అవి రాశారు, అవి చేయించుకున్నాను. అది చేసిన తర్వాత మళ్ళీ సాయంకాలం రండి, ఒక టెస్ట్ ఉంది, దాన్ని చేస్తాము అని చెప్పి అన్నారు. అది చేసేటప్పటికి వాళ్ళు ఏం చెప్పారంటే, ఏది ప్రాబ్లం ఉన్నా మీకు చెప్తాము, మీరు చేసుకోవాలి, ముక్క పరీక్ష కూడా ఉంటుంది, మీకు ఏది చెప్పినా చేయించుకోవాలన్నారు. సరేను, అలాగే చేయించుకుంటాంలే అని చెప్పి అప్పుడు వాళ్ళు మోసం అంతా పోయేదానికని మందులు ఇచ్చారు. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వెళ్ళిపోతాంపా అని చెప్పేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి ఆ మోసం అంతా పోయిన తర్వాత వెళ్ళాము. ఆ టెస్ట్ చేశారు 6 గంటలతో కూడా. ఇంటికాడే ప్రార్థన చేసుకున్నా, నాయన యేసయ్యా, నువ్వేం ఉండకుండా ఏది లేకుండా టాబ్లెట్ల ద్వారా తగ్గించేటట్టు చూడు నాయన అని చెప్పి చెప్పుకుంటా వెళ్ళాను. బయట ఎక్కువ కూడా అదే చెప్పుకుంటా పోయి ఆ టెస్ట్ చేసేటప్పుడు కూడా కూర్చోన్నా నేను బయట. నాయన ఏమీ లేకుండా మందుల ద్వారా తగ్గించేటట్టు చూడు నాయన యేసయ్యా అని చెప్పుకుంటా వచ్చాను. అదే చెప్పాడు డాక్టర్ కూడా. అన్ని టెస్టులు అన్నీ చేసి ఏం ప్రాబ్లం లేదు, రవా పేగు పూస్తుంది, అవి కూడా మందుల ద్వారా తగ్గిపోతుంది, ఏం కాదమ్మా అని చెప్పి అన్నాడు. 10 రోజులకు మందులు ఇచ్చారు. 10 రోజుల తర్వాత మళ్ళీ రామని చెప్పి అన్నాడు. మళ్ళీ వెళ్ళాలి, అప్పటికి వెళ్తే ఒక రవ్వ రిక్వేర్ అవుతుందిలే అనుకుని ఉన్నాం. దేవుడికి వందనాలు, పాస్టర్ అమ్మకి, పాస్టర్ గారికి వందనాలు. పాస్టర్ అమ్మకి, పాస్టర్ గారు నా వందనాలు. ఈ నెల నాకు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ నెల అంతా బాగానే చేశాడు. దేవుడి కృప బాగున్నాను. నెల బ్యాగ్ మరుస్తుంటుంది మా కోడలు. ఈ నెలలో పాస్టర్ అమ్మకి గడుపు నెల ప్రార్థన చేసి పాస్టర్ అమ్మకి ఫోన్ చేస్తుంది. మామ బ్యాగ్ మరుస్తున్నాను, ఫోన్ చేయమంటుంది, చేస్తుంది. ఆమె ఏమిటి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తానే ఒక 5 నిమిషాలకి అప్పుడు నేను బ్యాగ్ మార్చుకుంటాను. ఈ నెలలో నాకేమి నొప్పే లేదు. లేచి చక పనిగాడు చేసుకున్న బాగున్నాను. అంతా దేవుడి కృప, దేవుడి దయ. నన్ను బాగా నాయన కాపాడి కాపాడుతాడు. ఈ నెలంతా బాగానే ఉండాలి, దేవుడి దయ. ఆమేన్. ఈ నెలలో పోయిన వారంలో మా మామ ఇంటి దగ్గర లేడు, ఇంట్లో కొద్దిగా కష్టంగా ఉండింది. అప్పుడు జోష్వకి అలివ్ గాని జ్వరం వచ్చేసిన రేతుల్లో వచ్చిన తర్వాత చెవులో నొప్పి అంటాడు, మళ్ళీ ఇక్కడ నొప్పి అంటాడు, ఒక చోట అని చెప్పడు, పట్ల నొప్పి అంటాడు. ఈ విధంగా ఒక 2 రోజులు ఇబ్బంది పెట్టాడు. కానీ ఆయన ఉంటే ఏదో ఒకటి చేసేవాడు. నేను వయసు బాధపడి చాలా బాధపడ్డాము. పిల్లోడికి ఈ విధంగా ఉంది, అడు చేస్తాను, సరేలేమే దేవుడి చిత్తము. అందుకే ఐసా కష్టం వస్తే దేవుడిని ఎత్తుక్కుంటాను, కష్టం లేనప్పుడు అసలు ప్రార్థనకు రావు, కుటుంబ ప్రార్థనలో కూర్చోవు, టీవీలు సినిమాలు చూస్తామే. ఇందుకేమే నీకు అప్పుడప్పుడు దేవుడు శిక్ష వేస్తుంటాడని చెప్పి నేను ఆ పిల్లల కోపంతో అన్నాను. అదేంది అట్లా అంటావత్తా, నేను చేసుకునేది నీకు తెలుసానని నేను వాదించింది. వ్యక్తిగతంగా నువ్వు ఒక్కదానివే చేసుకుంటుంది, వ్యక్తిగతం ప్రార్థన అవుతుంది. మేము నలుగురిలో కూర్చొని 2 బిడ్డలు పెట్టుకొని కుటుంబంగా కూర్చుంటుంది, కుటుంబ ప్రార్థన అవుతుంది. ఎట్లాంటి కష్టాన్ని కూడా దేవుడు లేవనెత్తాడని చెప్పిన. నీకు అదే లేత, నేను చేసుకోనిలే, నువ్వే చేసుకుంటావు అని చెప్పి కొంచెంసేపు వాదిచ్చింది. ఓమే బిడ్డను గురించి నేను అనేది, నువ్వు ఇప్పుడైనా కానీ ఇప్పటికైనా దేవుడు మార్చుకోమే, నీ భర్తను కూడా మార్చి మంచి భర్తగా చేసి కూడా నీకు ఇస్తాడమే. నువ్వు ఆయన్ని ఎత్తుక్కోవట్లేదు, మా కష్టం వచ్చినప్పుడు ఎతకతావని చెప్పి మళ్ళీ వాదిచ్చాను. సరే లేత వాదులు ఎందుకులే అనింది. అప్పుడు రాత్రి 11 గంటలప్పుడు మా ఆయనకి ఫోన్ చేశా, ఎట్టుంది మామ జాషువా కానీ ఏం మందులు లేవా అని అడిగినాడు. అప్పుడు కొన్ని మందులు ఉన్నాయి మామ, కొంచెమే ఉన్నాయన్నమాట. ఆ మందుల్ని నేను సరే అది ఎటు చేయదు, నువ్వు ప్రార్థన చేయవే వాడికి అన్నాడు. నేను ఎటు చేస్తాను మామ, నేను చేసుకునేటప్పుడు కూడా చేస్తానని చెప్పేసి అప్పుడు నేను ఆ పిల్ల వాడు జాషువా మీద పెట్టి ప్రార్థన చేసి ఆ పిల్ల కూడా చేసుకునింది. ఆ మందులు అట్టే పోసి, నాయన జాషువాకి నోరు లేని బిడ్డ నాయన, వాడికి మామూలుగా స్టోర్ అన్నం పెట్టమోడికి పాలపిండి బడికి పోతా ఉన్నాడు వాడు. అక్కడ ఆ పాలు కూడా తాగదంటే కొంచెం పోయి ఆ మాటలకే పోసేస్తుందంట ఆయమ్మ వాడికి. ఆ పాలు పోయిద్దమ్మ వాడికి అన్నా కానీ పోసేస్తూ ఉంది. ఆ కోడిగుడ్డు తింటాడు, ఆ అన్నం తిన కానించి దీనివల్ల వచ్చిందేమో కుట్టు పాపలు అని అనుకున్నాం మేము. అయినా పట్ట నొప్పి అంటాడు వాడు. మందు పోస్తున్నా కానీ అరుగుదాల మందు పోసింది, కుట్టు మందు అన్నీ పోసింది. సరే నాయన, మా పరిస్థితి బాగలేక నాయన బిడ్డకి స్టోర్ అన్నం పెట్టాము, జీవితకాలం మేము స్టోర్ బియ్యం పెట్టలేం కదా నాయన, ఆ స్థితి నువ్వు ఇస్తేనే కదా, ఏ రోజుకి అది ఉంటే దాన్ని మేము తినాలి నాయన, మా స్థితి ఇదని చెప్పేసి
అప్పుడు ప్రార్థన చేసుకొని ఆ మందు పోసిన తర్వాత తెల్లారి నాని నాకు నిప్పు పోయిందని చెప్తున్నాడు వాడు. అది అక్కడ నత్తిగా మాటలు, నాకు నిప్పు పోయింది, నాకు ఇప్పుడు బాగుంది అని. అప్పుడు సరే నాయన నువ్వు పాలపిండి పడిపోతే ఏం తినవాకరా జాషు, నీకు నేను ఏదో వాడు తీస్తానంటే కొంచెం తాగుతా అని చెప్పేసి అసలు పానోడు పద్దలు లేచి జ్వరం రాలా, కడుపులో నొప్పి రాలా. ఇంక నాకు అటాంచి ఒకరోజు పెడతాము. ఇప్పుడు వాడికి మామూలుగా స్టోర్ అన్నమే కొద్దిగా అలవాటు చేసాను దేవుడి కృపలో. ఇంక నొప్పి లేకుండా అది 2 అన్నాలు పట్టిపోయినాయి. సరేలేమే మనకి ఇది ఒక అంచుకు మంచిదని చెప్పాను. అప్పుడు ఆ 2 రోజులు మందులు పోసాము. పిల్లోడికి హాస్పిటల్కి బాగానేయకుండా నేనుండే స్థితిని దేవుడు చూసి ₹1 కూడా ఖర్చు పెట్టనీయకుండా ఇంట్లో ఉండే మందులతోనే ఒక 3 పూటలు పోసాము. బాగా అయిపోయింది. నా ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లో నా దేవుడిని ఆదుకున్నందుకు ఈ సాక్ష్యం దేవుడికి జల్లాలా. మరొకటి నా పెద్ద కూతురు విషయంలో కూడా గొప్ప కార్యమే చేశాడు. ఇంకొక అతను ఏడుగొండలు ఏంది ఏడుగులు ఇలా ఉందని చెప్పి ఆ అబ్బాయిని అడిగితే నేను ఆదిలక్ష్మి ఇలా ఉందంటే మే అన్నాడు. సరే ఏడుగుల బాధపడవాక ఏ రోజుకైనా మనకు వచ్చేదేను నేను గురించి మా ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థనలో నేను పెడతాలన్న. అప్పుడు దీనంగా అతను నా సాయి చూసి పెట్టి ఆదిలక్ష్మి ప్రార్థన చేయమని నాకు బాగుండాలని అన్నాడు. 3 రోజులు టెస్టులకు పోయేసి నిన్న నన్ను అది పనిగా పిలిచి సంతోషంగా నవ్వుతా సత్యవాలంలోకి పిలిచి ఆదిలక్ష్మి నాకు ప్రమాదం లేదు, మొక్క పరీక్షకు కూడా పోయి వచ్చేసింది, అన్నం తినే పేగి దగ్గర 3 చిన్న గడ్డలు ఉన్నాయంట, మందులతో బాగా అయిపోద్దని చెప్పాడు. ఆ దేవుడు మంచి దేవుడు మే అన్నాడు. అప్పుడు అక్కడే నాయన తండ్రి నీకు స్తోత్రం నాయన, నీ సన్నిధికి వచ్చి నువ్వు చేసిన మేలులు మర్చిపోయి ఇప్పుడు విగ్రహాలను చెట్లను పొట్లను పూజిస్తున్నారు నాయన. ఆ పాపగస్తుల నుంచి వాళ్ళని విడిపించి తిరిగి మళ్ళీ నీ సన్నిధిలోకి వచ్చే కృపలకి ఇవ్వమని చెప్పి వాళ్ళతో భార్యాభర్తలకు ఇద్దరికి చెప్పాను. సరేలేమే అందరం ఒకటేలేమే దేవుళ్ళు అన్నాడు. అటు పాల్చవాకండి ఏడుగుండ్లా చెట్లకి చామలకి మాట్లాడే జీవం గల దేవుడిని ఎత్తి దాంట్లో పాల్చవాకండి అని చెప్పాను. సరేలేమే అని నీ నమ్మకం నీది మా నమ్మకం మాది అన్నారు. సరేలే ఏడుగుండ్లా దేవుడు చేసిన మీరు విగ్రహారాధన చేశారు అంటారు, మీ ఇష్టం. నేను గురించి నేను ప్రార్థనలో చర్చిలో చెప్పాను, నేను సాక్ష్యంగా ఈరోజు చెప్పాలి అని చెప్పాను. చెప్పమన్నాడు. నేను చేసిన ఎందుకు పనికిరాని దాన్ని, అసలు నేను పాపిని, అసలు ఆయన బిడ్డ చెప్పుకున్నాడు కూడా నేను అరుకురాలం కాదు. అలాంటి ఎదుటి బిడ్డ కొరకు నేను ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఆలకించి అతనికి ఎటువంటి ప్రమాదం లేకుండా ₹1 ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆయనకు బాగయ్యేటట్టు దేవుడు ఆ కృపనిచ్చినందుకు ఈ చిన్న సాక్ష్యం దేవుడికే చెల్లుతుంది. పాస్టర్ అమ్మకు వందనాలు, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా వందనాలు. ఈ నెల 4-5వ తేదీ నుంచి ఇంట్లో పిల్లకాయలకి ఇద్దరికి బాగా లేకుండా వచ్చింది జ్వరాలు. తిరిగి మా ఓంకారంకి మేము పాస్టర్ అమ్మకు ఫోన్ చేసి చెప్తానే ఉండము. పాస్టర్ మాకు కొరకు ప్రార్థన చేస్తూనే ఉంది. కానీ హాస్పిటల్కి పోతున్నాము, కానీ పెద్ద హాస్పిటల్కి మాత్రం పోలేదు. మాకు ఒక డాక్టర్ ఉన్నాడా, సొంత డాక్టర్ లాగా డాక్టర్ కాడికి పోతుంటాము. ప్రతిదీ ఆ డాక్టర్కే చెప్తుంటాము. ఇంటికాడి నుంచి కూడా ఫోన్ చేసి అడుగుతుంటాము. మందులు తెచ్చి పోస్తూ ఉండేము, అయినా తగ్గలేదు. మళ్ళీ రక్త పరీక్ష చేయించాము, అది కూడా గవర్నమెంట్ హాస్పిటలే. అయినా అమ్మాయికి టైఫాయిడ్ జ్వరం చేరిందని చెప్పారు, పాపకి అని చెప్పారు. మళ్ళీ అయినా తగ్గలేదు. ప్రార్థన చెప్పి చెప్తానే ఉండము. అయినా కూడా ఒక్కరోజు కూడా పడకబెట్టి పుణుకున్నది లేదు. తిరగతానే ఉంది పాప కానీ వాళ్ళ అమ్మ కానీ, పని చేసుకుంటానే ఉండరు, తిరగతానే ఉండరు, ఇంట్లో ఆరోగ్యంగానే ఉండరు. కానీ ఆ జ్వరం వచ్చినప్పుడు వెంటనే మాత్ర వేసేసుకుంటున్నది, మందులు పోయి చేస్తున్నాం. అయినా ఒక్కరని చెప్పి కూడా పడకబెట్టి పుణుకోలే, బాగానే తిరగతానే ఉండరు. మళ్ళీ ఇంకో డాక్టర్ కాడ తీసుకుపోయి పరీక్ష చేసాం. మా పాపకి అలర్జీ చేరిందని చిన్న పాపకి అని చెప్పారు. ఆ మందులు పోసిన కాడి నుంచి జ్వరం కూడా రావటం లేదు. ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు. ఒక్కరోజు కూడా ఈ నెల అంతా కూడా మాత్రలు మింగుతున్నారు, కానీ కొంచెం కూడా పుణుకున్నదే లేదు. మింగను లేను, అన్నం వండుకోను, పని చేసుకోను, మళ్ళీ చర్చికి వచ్చాను. చర్చికి రాకుండా మాత్రానికి మానింది లేదు. కానీ మా టైం అయిపోతుంది, మీరు స్నానం చేసిండి, పెందల కాడనే ఎండ మీదే స్నానం చేసేది. చర్చికి పోవాలి మనము, ఒకరోజు కూడా ఆగేదానికి లేదని. ఓంకారం కూడా అట్టే 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు ఓంకారము. పాస్టర్ ప్రార్థన చేశారు. మా ఇంట్లో కూడా ప్రార్థన పెట్టుకున్నాను. మా అమ్మల గురించే ప్రార్థన పెట్టుకున్నా. వాళ్ళందరూ ప్రార్థన కాడికి వస్తారు, వాళ్ళని తీసుకురావాలా అని చెప్పి పాస్టర్ అమ్మకు కూడా వాళ్ళ గురించే చెప్పాను. అమ్మ వాళ్ళ గురించే నేను పెట్టించుకుంటున్నానని
వాళ్ళ గురించి ప్రార్థన చేయమని. అట్టే కుటుంబం అంతా శోధన వచ్చినా బాగలేకుండా వచ్చినా కూడా దేవుడు పడకబెట్టి పుణుకోనీకుంటా మమ్మల్ని కాపాడుతూనే ఉన్నాడు. మా కుటుంబాన్ని, మా రక్త సంబంధికుల్ని, నా బంధుమిత్రులందరినీ కూడా. శ్యామలాకు కూడా చెప్తానే ఉంది, అక్క జ్వరం వస్తుందేమో, చలి వస్తుందేమో. శ్యామలా కూడా మందులు తెస్తానే ఉంది. ఈ మందులు పోయి అక్క, ఈ మందులు పోయి అక్క అంటానే ఉంది. కానీ మేము మాత్రం మందులు పోసుకుంటానే ఉండము. అయినా అప్పుడప్పుడు జ్వరం వస్తుంది. రాత్రులు నేను మేలుకోండి జ్వరం వస్తుందేమో చూస్తూ ఉండేది పాపకి. దేవుడిని ప్రార్థన చేసుకుంటా ఉండేది. నాయన పాప ఒళ్ళు వేడిగుంది, పాపకు తగ్గిపోవాలా, పాప ఒళ్ళు వేడిగుందని. కానీ దేవుడు కొంచెంసేపు కూడా జ్వరమని పడక పెట్టనీలే. లేచి ఆడుకుంటానే ఉంటుంది. కాలుతున్నా కూడా స్కూల్కి మాత్రం పంపిలే. ఇప్పుడు 3 రోజుల నుంచి పాతంది. మధ్యాహ్నానికి తీసుకొచ్చేస్తున్నాము. 7 గంటల విషయంలో కూడా దేవుడు కాపాడాడు. ఓంకార విషయంలో కూడా కాపాడాడు. రమేష్ని అట్టే కాపాడాడు. బ్రహ్మయ్యని అట్టే కాపాడాడు దేవుడు. ఎన్నో యాక్సిడెంట్లు ఎంతెంతో పెద్దవి జరుగుతున్నాయి. కానీ చిన్ని యాక్సిడెంట్లతో కాపాడి వాళ్ళని నిలిపాడు. మా అమ్మ వాళ్ళ కుటుంబం మారాలా, మా అన్నోళ్ళు వాళ్ళ పిల్లకాయలని నా ఆలోచన. వాళ్ళ గురించే ప్రార్థన చేయమని పాస్టర్ అమ్మకి చెప్తా ఉన్నాను. విషయంలో వాళ్ళందరూ మారాలా. దేవుడు మాకు రక్షణ ఇచ్చినందుకు ఈ సన్నిధానంలో మాకు ఏదైనా వచ్చినా తల్లి తండ్రిగా మమ్మల్ని ఆదుకున్న పాస్టర్ అమ్మకు వందనాలు చెల్లించుకుంటా. మా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించమని, మనోడు ద్వారా ఏమన్నా మాట్లాడున్నాయి నన్ను ఏమన్నా అనున్నా కూడా దేవుడి సన్నిధిలో మా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించమని, మా పాపాలు మా తప్పులు దేవుడికి అప్పచెప్పుకుంటా. మీ అందరికి కూడా అప్పచెప్పుకుంటా. మా అమ్మల గురించి మా అమ్మలు మారాలని. మా అమ్మ లేదులే, మా అన్నోళ్ళే. కానీ అది పుట్టిల్లు కాబట్టి అదే మాట వస్తుంది, మా అమ్మోళ్ళు అని. వాళ్ళు మారాలా, వాళ్ళు దేవుని సన్నిధికి రావాలని. ఈ నెలంతా కాపాడి నీ దేవుడికి వందనాలు. రేపు నెలంతా కూడా దేవుడు కాపాడాలని వందనాలు చెల్లించుకుంటా. మరొక్కసారి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా. పాస్టర్కి కూడా వందనాలు. చిన్న సాక్ష్యము. దేవుడు దీవించిన గాక, ఆశీర్వదించిన గాక. పిల్లాడి కోసం వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ నెలంతా దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడినాడు. అందుకు దేవుని బట్టి వందనాలు. పిల్లల యొక్క ఉద్యోగాల విషయంలో రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండి సురక్షితంగా నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. పెద్దమ్మాయి కోడలికి కూడా బాగా లేకుండా ఉండింది, దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత కూతురు బిడ్డలకి ఇద్దరికి బాగా లేకుండా ఉండింది ఈ మధ్య, వాళ్ళని కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. మేము ఒక పాస్టర్గా చనిపోతే మన బంధువు చూడడానికి వెళ్ళి వచ్చేటప్పుడు బాగా మంచి యాక్సిడెంట్ అయింది. కానీ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి ఈరోజు మీ మధ్యలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఏంటంటే ఈ నెలంతా దేవుడు మమ్మల్ని అందరినీ, మా కుటుంబాన్ని అంతటిని దీవించి కాసి కాపాడాడు. శ్రీదేవి పట్ల చాలా గొప్ప కార్యం చేశాడు. కానీ వాళ్ళు మాత్రము వాళ్ళ విగ్రహాలే చేశారని శివయ్య శివయ్య అంటూనే ఉంది. చాలాసేపు శివయ్య శివయ్య తీసేయి అంటా ఉంది. కానీ విని 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 ఇంకా ఉండలేక, శ్రీదేవి ఇంతసేపు మాట్లాడావు కదా, ఒక్కసారి ఏసయ్యా ఈ బిడ్డను తీసేయినైనా, నీ చిత్తమైతే త్వరగా తీసేయినైనా ఒక్కసారి అడిగి శ్రీదేవి అని చెప్పన్నాను. కానీ వాళ్ళ అత్త నాయనకే ఉండింది, పట్టుకో ఉంటాడులే ఇంకా ఎక్కడికి పాడు అని చెప్పి అన్నది. దేవుడి కార్యం చేస్తే వాళ్ళు ఇంకొకరు కార్యం చేశారని అంటున్నారు. కానీ వాళ్ళ ముగ్గురు, మా చిన్నమ్మ పిల్లకాయలు ముగ్గురిని అన్యుల ఇంట్లో ఇచ్చేసింది. వాళ్ళు ముగ్గురు మారలేకపోతున్నాడు. సంఘం అంతా వాళ్ళ గురించి ప్రార్థన చేయమని ప్రార్థించుకుంటున్నాను. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, పిఎఫ్ విషయం పెట్టుకున్నాను ఈ నెలలో. నాకంటే వెనక పెట్టిన వాళ్ళందరికీ పిఎఫ్ పడిపోయింది. ఏసయ్య అందరికీ వచ్చేసింది నాయన, నేనేం చేశాను ఏసయ్య, నాకు చాలా ఆర్థిక సహాయంగా ఉంది నాయన, ఇంట్లో కొదువుగా ఉంది ఏసయ్య అని చెప్పి ప్రార్థన చేసుకున్న పక్క రోజే మెసేజ్ వచ్చింది, ఎలిజిబుల్ అయ్యింది, పడిపోతుంది అని చెప్పని వచ్చింది. మళ్ళీ పక్క రోజు వెంటనే పెట్టుకున్న మొత్తం అమౌంట్ పడిపోయింది. ఏసైకి వందనాలు, పాస్టర్ అమ్మకి కూడా వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమె కాసి కాపాడాడు, సజీవులకు వేసాడు, రక్ష భద్రపరిచాడు. మా బాధల్లో మా వ్యాధుల్లో అన్నిట్లో తోడుగా ఉన్నాడు మాకు. నాయన నాకైతే మొన్న బుధవారం రోజు బాగా వచ్చేసింది. ఒక రోజు అంతా పైకి లేదు నాయన. నీ శక్తి నాయన, నీ బలమే నాయన. నాకు నాయన మేము కష్టం చేసుకొని తినేవాళ్ళు నాయన.
నువ్వే తోడుగా ఉన్నాయన మాకు నాయన, మా చుట్టూ నీ కంచి కాపుదాలు ఉంచు నాయన. మా రాకపోగుల్లో కూడా నువ్వు పని బట్టలు నువ్వు తోడుగా ఉండమని అడుక్కున్నాను. నాకు శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నెలంతా కాసి కాపాడాడు. దేవుడికే శరణంగా పాస్టమ్మకి గారికి ఇక్కడ ఉన్న వారందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. కానీ పోయిన నెల ఆల్ నైట్ ప్రేయరు సాయంకాలం నుంచే ఆల్ నైట్ ప్రేయర్కి పోవాలని చాలా గుర్తుపెట్టుకున్న దేవా, ఆల్ నైట్ ప్రేయర్కి పోవాలా, ఆల్ నైట్ ప్రేయర్కి పోవాలా, ఆల్ నైట్ ప్రేయర్కి పోవాలా అనేసి అనుకుంటూనే ఉన్నా. కానీ ఆ సమయానికి 6 గంటలకు బయటికి వెళ్ళాల్సి వచ్చింది, హరినాథపురం దాకా పోయేసి అక్కడ కూడా బయలుదేరేటప్పుడు కూడా ఆల్ నైట్ ప్రేయర్కి పోవాలా, ఆల్ నైట్ ప్రేయర్కి పోవాలా అని చెప్పుకుంటా. నేను ఎక్కడ మర్చిపోతానా, ఇప్పుడు నేను ఏదైనా అనుకున్నా అంటే కాసేపటికి నేనేమనుకొని అక్కడికి వెళ్ళాను, అది మర్చిపోయి ఉంటాను అనమాట. అనుకుంటూనే ఇంటికి వచ్చా. ఇంటికి దిగంగానే మళ్ళీ వచ్చి స్నానం చేసి బట్టలు మార్చేసుకొని అన్నం బయట తినేసి వచ్చాను. బట్టలు మార్చుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని ఇంకా పండుకుంటా. మోకాళ్ళు వేసి చర్చి గురించి అందరి గురించి ప్రార్థన చేస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది ఆల్ నైట్ ప్రేయర్ కదా ఈరోజు అని. టైం చూస్తే 9:45, 10 అవుతుంది. ఈ టైంలో నేను పోతే ఎంత ఇదిగా ఉంటుంది అసలు. దేవా, నన్ను సాతాను ఎంత మోసం చేసింది. ఈ ప్రేయర్ అనేసి సాయంకాలం నుంచి పోవాలా అనుకున్న దాన్ని ఇలా చేసింది అనేసి ఈ వారమైనా ఈ నెల అయినా కానీ ఖచ్చితంగా అది ఎక్కడ మిస్ కాకూడదు అని అనుకున్నప్పుడు ఈరోజే ఇద్దరు ముగ్గురు వచ్చి కూర్చొని అదక్క ఇదక్క అని. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా మా ఇంట్లో నుంచి? ప్రేయర్కి వెళ్ళాలి టైం సైజ్ చూస్తాను. వాళ్ళు వెళ్ళొద్దు అని మీరు పోండి అని నేను అనలేను. వాళ్ళేం కూర్చొని ఉన్నారు, మా ఆయనేం మాట్లాడుతున్నాడు. ఏం చేయాలా దేవా, ఎప్పుడు వెళ్ళిపోతారా వీళ్ళు అనేసి ఇదొక టెన్షన్ అయిపోయింది. టైం అయితే అయిపోతూ ఉంది. ఇంకా సరే వాళ్ళు వెళ్ళారు 8:45, 9 గంటలకి. వాళ్ళు వెళ్ళడమే తడువు గబగబ రెడీ అయ్యి వచ్చా. ఈ నెల కూడా మర్చిపోతానేమో, గబక్కన ఆ టైంలో ఏ మాటలో ముచ్చట్లో పడిపోయి ఇదైపోతానేమో అనేసి చాలా బాధపడ్డాను. కానీ దేవుడు నన్ను ఈ ఆల్ నైట్ ప్రేయర్కి నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అది కూడా కాకుండా నాకు ఈ నెలంతా ఇటుపక్క అంతా నొప్పిగా ఉన్నింది, నోట్లో చాలా నొప్పిగా. బ్రష్ చేయాలన్నా కానీ కష్టంగా ఉండేది. 1 వారం ప్రార్థన చేశాను, అయినా తగ్గలేదు. 2వ వారం ప్రార్థన చేశాను. మా వాడికి చెప్తే ముందు టెన్షన్ పడిపోయి నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోనేస్తాడు. వెంటనే మరో మాట ఉండదు. మా ఆయనకి చెప్పినా కానీ పోమ్మా హాస్పిటల్, నేను ఒక్కటే పోవాలి హాస్పిటల్కి. ఒంటరిగా పోవాలా, ఒంటరిగా రావాలా, దిగులుగా ఉంటుంది. పోయి రావాలి అంటే కష్టంగా ఉంటుంది అనేసి వీళ్ళకి ఎందుకులే చెప్పడం అనేసి గమ్మున. 2వ వారం కూడా అట్లానే ఉంది, 3వ వారం కూడా అట్లానే ఉంది. బ్రష్ చేయాలంటేనే అటు పక్క భలే కష్టంగా ఉంది. సరే దేవా, ఇట్లాగే ఉంటే కొంచెం స్వస్థపరచునైనా, నన్ను బాగు చేయనైనా, ఈ పక్కన ఉన్న ప్రాబ్లం అంతా పోవాలనైనా అని చెప్పేసి అని ప్రార్థన చేసుకొని యాంటీబయాటిక్ వేసుకుంటూనే ఉన్నాను. దగ్గర 3 వారాలు వేసుకున్నాను. యాంటీబయాటిక్ వేసుకొని ప్రార్థన చేసుకొని దాని గురించి నేను ఆలోచించడం మర్చిపోయినాను. ఆ నొప్పి ఎలా వెళ్ళిందో నాకు తెలీదు, కానీ మళ్ళీ మామూలుగా వచ్చేసింది. కొంచెం వేడిగా తిన్నా అసలు నేను పొయ్యి మీద పొంగే టీ పోసేసుకుని వెంటనే తాగేసేదాన్ని. ఒక 5 నిమిషాలు కూడా కాదు, 2-3 నిమిషాలకే తాగేసేదాన్ని. టీ మొత్తం గ్లాస్ టీ, పావు సేరు టీ నేను ఒక్కటే 5 నిమిషాల లోపల తాగేసేదాన్ని వేడిగా. అట్లాంటిది టీ పెట్టుకొని ఎప్పుడుకో తాగేదాన్ని అనమాట. ఎందుకంటే ఆ వేడి కూడా నా నోటికి తీసుకోలేకపోతుంది. కానీ మీ అందరూ నా కోసము ఆ విషయంలో ప్రార్థన చేయమని, నాకు స్వస్థత రావాలనేసి. అది కూడా కాకుండా నేను కొన్ని సమస్యలతో నలిగిపోతూ ఉన్నా మే నెల నుంచి. కానీ నేను చెప్పలేను, కానీ బాధను మాత్రం 3 నెలల నుంచి చాలా విపరీతంగా బాధపడతాను. పాశ్రమ గారికి చెప్పా, అక్క నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాను. ఆ కార్యం నా పట్ల దేవుడు జరిగించాలా, నేను మీ అందరి పట్ల సాక్షిగా, దేవుని పట్ల సాక్షిగా నిలబడి మీ అందరి ముందు నేను అది చెప్పాలా.
దానికోసం మీ అందరూ నాకు వచ్చిన సమస్య నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చేలాగా మీ అందరూ నా కుటుంబం కోసం, నాకు వచ్చిన సమస్య కోసం ప్రార్థన చేయమని అందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నాం. దేవుడి చిన్న మాటలు దీవించింది. వీడు ఆ పొలాల్లో చూసుకుంటూ వెనకాల వాళ్ళ భార్యని ఎక్కించుకొని కావాలి వస్తూ ఉన్నాడు. నేరుగా మాకే ఎదురుగా వస్తున్నాడు. హారన్ కొడుతూ ఉన్నా అది కానీ వారు ఆ గుద్దుంటే ఎగిరి ఆ పొలాల్లో ఆడు పడిపోయి ఉండేవాళ్ళు. అది ఇంకా పెద్ద ప్రమాదం. దేవుడు నిజంగా ఆ 2 ప్రమాదాలు తప్పించాడు. ఇంకా మాకు ఇక్కడ వస్తుంటే ఇక్కడ కూడా చాలాసార్లు ఆ లైటింగ్ వల్ల సరిగ్గా కనబడదు. నిజంగా మీ ఆత్మీయ వీళ్ళు అందరూ కూడా ప్రార్థన చేస్తుంటారు, అయ్యా వాహనం నమ్మదగినది కాదు అని. నిజంగా మీ ప్రార్థనలు మా కొరకు ఆ దేవుడు కాపాడుతూ వచ్చాడు. కాబట్టి మా కొరకు కూడా ప్రార్థించండి. మా పరిచర్య నిమిత్తం కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్టి కోరుతూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అందరూ కలిసి దేవుని ఆరాధన పాడదాం. అత్యున్నత సింహాసనపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. Ah
సన్నిధిలో గడిపే అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. చేరవచ్చిన మీకు అందరికీ వందనాలు. ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన బైబిల్ భాగాన్ని మనము చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. చాలు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీకు సాటి అయిన వాడు ఎవరు లేరు ప్రభువా. మీరు అందరికంటే అధికుడు, అందరికంటే ఉన్నతుడు కనుక నీకు వందనాలు నైనా. ఎంతసేపు నా తండ్రి ప్రభా పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించాము, ప్రార్థన ద్వారా మీకు దగ్గరయ్యాము తండ్రి ప్రభా. మీ జీవవాక్కులు మేము ప్రభా మాట్లాడబోచుండగా తండ్రి, మీరు నా నోటికి మాట అనుగ్రహించండి ప్రభా. మీ నోటి బోరగా నన్ను వాడుకోండి ప్రభా. నా జ్ఞానం దయచేయండి నైనా. మేము నేర్చుకుంటున్న ఈ మాటలు నా తండ్రి ప్రభా నైనా ఇసే మా ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరంగా ఉండాలన్న సహాయం దయచేయమని నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకు స్తోత్రం చెల్లించుకుంటూ క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనల్ని శుద్ధి చేసేది. మన శరీరాన్ని అయితే మనం ఆయా రకాలుగా శుద్ధి చేసుకుంటాము, ఆయా రకాలైన సోపులు వాడి. కానీ మన అంతరంగాన్ని శుద్ధి చేసేది దేవుని వాక్యమే. ప్రతి సమస్యకి పరిష్కారాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే. మనం బలహీనమైనప్పుడు ఏ మనిషి కూడా మనల్ని బలపరచలేడు, మనకి ధైర్యాన్ని ఇవ్వలేడు. కానీ దేవుని వాక్యం మనల్ని ధైర్యం ఇచ్చి, నడిపించి, శక్తినిచ్చి ఆదరించేదిగా ఉంటుంది. సమాధానం లేని స్థితిలో కూడా సమాధానాన్ని దేవుని వాక్యం మనకి దయచేస్తుంది. గొప్ప కార్యాలు చూసే భాగ్యాన్ని మనకి దేవుని వాక్యం మనకి అనుగ్రహిస్తుంది. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని సన్నిధికి మనం ఎలా రావాలంటే ఆశతో రావాలి. దేవుడిని నేను కలుసుకుంటున్నాను అన్న ఆసక్తితో మనము ఆయన మందిరానికి రావాలి. ఆయన ఆరాధించాలి, ఆసక్తితో ఆయన్ని ఆరాధించాలి, సేవించాలి. ఆయన మన పట్ల జరిగించిన అనేక రకాలైన కార్యాలు ఇతరులకి మనము చెప్పడానికి కూడా భయపడకుండా ఆసక్తి కలిగి చేసినప్పుడు మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఇంతకన్నా మన మానవ జీవితానికి మించింది ఈ లోకంలో ఏది కూడా లేదు. ఏదో రకమైన పోరాటము, ఏదో రకమైన ఇబ్బంది, ప్రతికూలత, ఆటంకాలు మీకు వచ్చుండొచ్చు ఈ దినాన. కానీ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన సన్నిధిలో నిలబడడానికి ఇష్టపడ్డాడు కనుక మీరందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఏదో అనాలోచితంగానో రాకుంటారు అనుకుంటారని కానీ మీరు ఇక్కడ రాలేదు. కానీ ఆయన సంకల్పంలో మీరు ఉన్నారు కాబట్టి, మీరు ముద్రించబడ్డారు కాబట్టి, ఎన్ని ఆటంకాలు ఉన్నా, మనసులో నెమ్మది లేకపోయినా, కృంగిపోయి ఉన్నా కానీ దేవుని సన్నిధికి మీరు వచ్చి ఉన్నారు. అయితే దేవుడు తన ఆశీర్వాదాలను మీ అందరిపైన కుమ్మరించడానికి మన మధ్యలో ఉన్నాడు. ఆయనైతే రెడీగా ఉన్నాడు. మనం కూడా ఆ ఆశీర్వాదాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చదవబడిన వాక్య భాగం మనం విన్నాము. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. మనము మొదట్లో దేవుని నమ్ముకున్న మొదట్లో చాలా ఆసక్తిగా మందిరంకి వస్తాము, ఆయన ఆరాధిస్తాము, వాక్యం చదువుతాము. రాను ఏమవుద్దంటే మళ్ళీ ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ఆసక్తి విషయంలో మందులుగా ఉండొద్దు, తీవ్రంగా దేవుణ్ణి ఆరాధించారుగా, సేవించేవారుగా ఉండండి అని ఇక్కడ పౌలు గారు మనకి హెచ్చరిస్తున్నారు. అయితే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్న దానికి రుజువు ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక
1వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. చాలండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించేశాడు. ఆల్రెడీ ఆయన చేసేస్తున్నాడు. వాటిని మనము తీసుకోవడమే తరువాయి. ఇంట్లో మన వాళ్ళు మనకు ఆహారం సిద్ధపరిచి అక్కడ పెడతారు, సిద్ధపరిచేసి ఉంటారు. మన పని ఏంటి? అది వడ్డించుకొని తిండి. అట్లాగే దేవుడు కూడా ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించేస్తున్నాడు. దాన్ని మనము అనుభవించడమే తరువాయి. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికే ఈ లోకంలో మనల్ని పిలుచుకున్నాడు. కానీ మనం ఎలా జీవిస్తున్నాం అది మనము గ్రహించుకోవాలి. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం గమనిస్తే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ముద్రించాడు దేవుడు మనల్ని. మన పైన ఆయన ముద్రని వేశాడు. అది ఎవరు తీసివేయలేరు. ఒక ముద్ర, ఒక దేవుని ముద్ర మనపై ఉంటే శత్రువు కూడా మనల్ని ముట్టడు. ఎందుకంటే వీడు దేవుని సంబంధి అని వాడు మనకి దూరంగానే ఉంటాడు. కానీ మనమే శత్రువు దగ్గరికి వెళ్తే ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఉదాహరణ మనం గమనిస్తే, ఈ మధ్య ఎలక్షన్స్ అయిపోయిన ఫలితాలు వచ్చిన తర్వాత నేను చాలా బైక్స్ వెనక గమనించింది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాసుకున్నారు చాలామంది. నాకు వాళ్ళ ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఎప్పుడు వాళ్ళ స్పీచ్ నేను వినలేదు, కానీ అది చూశాక కొన్ని షార్ట్స్ నేను చూసినప్పుడు వాళ్ళు ఎందుకు అలా వేసుకున్నారో నాకు అర్థమైంది. ఒక లోకంలో ఒక ఎంతో అల్పుడైన వ్యక్తి విజయం పొందినప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాసుకున్నారే, మరి మనం ఎవరి తాలూకా? రాజుల రాజు, ప్రభువుల ప్రభువు తాలూకా మనం కదా. మనం ఎంత రోషంగా బ్రతకాలి ఈ లోకంలో. ప్రతి చిన్న శ్రమకి నిరసించిపోతాం, ప్రతి చిన్న కష్టానికి కృంగిపోతాం. కానీ మనము ఈ లోకంలో రాజుల రాజు బిడ్డని నేను, ప్రభువుల ప్రభువు బిడ్డని నేను అని మనం గ్రహించి జీవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో కూడా ఆసక్తి కలిగి జరిగిస్తాడు. మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని ఆశీర్వాదాలు మనకి దూరంగా ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటుంది. నాకెందుకు ఇంకా కార్యాలు జరగలేదు, నాకెందుకు ఇంకా మేలు జరగలేదు అని మనము కృంగిపోతుంటాం. కొన్ని సందర్భాలు అందరికీ జరుగుతున్నాయి, అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి, అందరికీ వివాహాలు జరిగిపోతున్నాయి, మా పిల్లలు జరగట్లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, ఇంకా సెటిల్ అవ్వలేదు, ఈ అనారోగ్యాలు ఇట్లాగే ఉన్నాయి అని మనం అనేక సందర్భాల్లో కృంగిపోతూ ఉంటాము, కలవరపడుతూ ఉంటాం. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము మన సమస్యలు పక్కన పెట్టి మన సమస్యలు దేవుని పైన వేసి ఆసక్తితో ఆయన కార్యాల్లో మనము పాల్గొన్నప్పుడు మనకు ఆయన చేయాల్సిన కార్యాలు తగిన సమయంలో చేస్తాడు. ఖచ్చితంగా ఆయన చేస్తాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని కార్యాల పట్ల ఆసక్తి, దేవుని పని పట్ల ఆసక్తి, దేవుని మందిరం పట్ల ఆసక్తి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిజంగా మన పట్ల కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉంటాడు. మనం కొత్త నిబంధన గ్రంథం చూస్తే, మీరు దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, ఆ తర్వాత మీకేం కావాలో దేవుడు ఇస్తాడని ఉంది కదా. ఆ వాక్యం మనం చదివి వదిలిపెట్టేస్తుంటాం. వద్దు, ఆ మాట మనం గట్టిగా పట్టుకుందాం. నిజంగా మనలో ఆసక్తి ఉంటే మనల్ని ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. మందిరానికి ముందే ఉంటాం. మనము మందిరంకి వచ్చిన తీరే మనకు తెలియజేస్తుంది ఏంటంటే దేవుని పట్ల వీళ్ళకి ఎంత ఆసక్తి ఉంది, దేవుని పట్ల ఎంత ప్రేమ ఉంది. అది తెలియజేసేది ఏంటంటే
దేవుని మందిరానికి మీరు వచ్చే తీరు, మీరు సమయాన్ని పాటించే పద్ధతి చాలా ముఖ్యమైనది. అవి దేవునికి ఇచ్చినప్పుడు మనకు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నాకు తెలిసిన ఒక యవ్వనస్తురాలు ఉంది. ఆ అమ్మాయి మందిరానికి సకాలానికి వస్తుంది, చక్కగా పాటల్లో పాల్గొంటుంది, వాక్యాన్ని చదివడానికి సహాయము చేస్తుంది. అన్ని విషయాల్లో దేవుని పట్ల కొన్ని సంవత్సరాలు క్రమం తప్పకుండా, ఒకరోజు వచ్చేసి ఒకరోజు రాకుండా అట్లా కాదు, క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి వెంబడించి ఆసక్తితో దేవుణ్ణి ఆరాధించి స్తుతించి గణపరిచింది. ఒకానొక సమయం వచ్చింది, ఆ అమ్మాయికి దేవుడు ఒక ఉన్నతమైన ఉద్యోగం, ఒక టీచర్గా, ఒక గవర్నమెంట్ టీచర్గా దేవుడు ₹1 ఖర్చు లేకుండా మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఆవిడ జీవితాన్ని సెటిల్ చేశారు. చూసారా, మనకి రావాల్సిన ఆశీర్వాదాన్ని మనుషులు ఇవ్వలేరు. దేవుడు మన పైనుంచిన ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా తీసేయలేరు. ఆ ఆశీర్వాదం నీదే. నువ్వు ఎప్పుడైతే ఆసక్తి కలిగి దేవుని కార్యాల్లో ముందుంటూ దేవుని వాక్యాన్ని చదవడంలో ఆసక్తి కనబరుస్తూ, ప్రార్థన చేయడంలో ఆసక్తి కనబరుస్తూ ఉంటావో ఆ ఆశీర్వాదాలు నీ వెనకనే వస్తాయి. ఎవ్వరు అడ్డగించలేరు. మనుషులు ఎవరు ఇది అమ్మాయికి రాకూడదు, ఈ ఉద్యోగానికి అమ్మాయి అర్హులు కాదు అని గొడవ పెట్టుకున్నా కానీ వాళ్ళ హృదయాల్లో ఆ ఆశీర్వాదానికి పాత్రలు మీరే. కాబట్టి ఈ ఆశీర్వాదాలు మన దగ్గరే ఉన్నాయి. అవి మనము అనుభవించుకోవడానికి కొన్ని ఆటంకాలు మన ముందు ఉంటున్నాయి. నిజమే కదా. మనం మందిరికి రావాలంటే కుటుంబంలో ఎన్నో పోరాటాలు, బయట ఎన్నో పోరాటాలు, ఆరోగ్యపరంగా ఎన్నో పోరాటాలు మనకు ఉంటాయి. ఈరోజు ఏం వెళ్తావులే, ఎప్పుడు ఉండే మందిరమే కదా, అందుబాటులో ఉండే మందిరమే కదా, ఏం వెళ్తాంలే, రోజు వెళ్ళాలా, ప్రతి వారం వెళ్ళాలా, ప్రతి నెల ఆన్లైన్ ప్రేయర్కి వెళ్ళాలా అని అపవాది చిన్న విత్తనాన్ని మన హృదయంలో వేస్తాడు. వాడి బీజాలకి, వాడి మాటలకి మనము లెక్క చేయకుండా ఎప్పుడైతే ఆసక్తి కలిగి ప్రభు సన్నిధికి మనము పరిగిస్తూ వస్తామో దేవుని కార్యాలు కూడా మీ కుటుంబంలో, మీ జీవితాల్లో అలాగే వస్తాయి. ఇది ఎవ్వరు ఇచ్చేది కాదు, మనుషులు ఎవరు ఇచ్చేది కాదు. దేవుని పట్ల మీకున్న ఆసక్తి, ఆయన కార్యాల పట్ల మీకున్న శ్రద్ధ ఆ ఆశీర్వాదాన్ని మీ దగ్గరికి తీసుకొస్తుంది. కాబట్టి మనకు దేవుని ఆశీర్వాదాలు రావాలంటే ఇష్టం, కానీ మన నిర్ణయాలు, మన క్రియలు, మన మాటలు మారకుండా నన్ను ఆశీర్వదించయ్యా అంటే ఆశీర్వాదం మన దగ్గరికి రాదు. మూర్ఖపు మాటలు, మోసపు మాటలు, ఇతరుల్ని బాధించే మాటలు మనం మాట్లాడుతూ నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటే ఆశీర్వాదం మనకి దూరంగానే ఉంటుంది, కానీ దగ్గరికి రాదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మనం పిలువబడ్డాం. కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీరందరూ దేవుని సన్నిధికి ఎంతో ఆసక్తిగా వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఒక్కొక్క ఆశీర్వాదాన్ని మీ జీవితాల్లో జరిగించడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఆశీర్వాదాలు మనమందరము మోసుకెళ్దాం మన ఇళ్ళకి. ఎటువంటి శ్రమలో వచ్చారో, ఎటువంటి కష్టం ఉందో అదంతా దేవుని వైపు వేసేయండి. ఆయన అన్నాడు కదా, మీ చింత యావత్తు నా పైన వేయండి, నేను ఆసక్తి కలిగి మీ జీవితాల కార్యాలు జరిగిస్తాను అంటున్నాడు. అయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. చాలు. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఎలా ఆశ్రయిస్తుంది? ఆసక్తితో. హృదయంలో ఏమొద్దాంలే అనుకుంటే మనకు జరిగే కార్యాలు కూడా అట్లాగే ఉంటాయి. కాబట్టి ఆసక్తి కలిగి మనం అందరము దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుని వాక్యం అంటే కేవలం ఒక్కరితో మాట్లాడేది కాదు, అందరితో. చెప్తున్న నాతో, వింటున్న మీతో, అందరితో దేవుని వాక్యము మాట్లాడుతుంది, సరిచేస్తుంది, బుద్ధి చెప్తుంది, గద్దిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఎలా చెప్తే అలా మనము నడుచుకుని వాల్సిన వారమై ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో
అపోస్తలుడైన పౌలు ఒక ఆసక్తి అనేది మనం ఏముందో మనము గమనిద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే పౌలు యొక్క ఆసక్తి ఏమైందో ఇక్కడ మనము గ్రహించవచ్చు. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. చాలు. ఇక్కడ మనం గమనిస్తే ప్రభువును తెలుసుకోక ముందు పౌలు గారు అంటున్నారు, ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడనే అన్నాడు. సంఘాన్ని హింసించి ఆ కార్యాన్ని ఎంతో ఆసక్తిగా చేశాడు. ఇది దేవునికి ఇష్టమైన కార్యము. వీళ్ళు నిజమైన దేవుని విడిచి ఎవరో యేసు ప్రభు అంట అతను వెంబడిస్తున్నారని ఆ క్రైస్తవులు అందరినీ హింసించడానికి ఆసక్తి కలిగి వెళ్ళి ఎంతోమందిని హింసించాడు పౌలు గారు. అయితే ఒకానొక నాడు దేవునితో సూటిగా దర్శించబడ్డాడు. అప్పటి నుంచి ఆయన ఆసక్తి మారిపోయింది. సంఘాన్ని హింసించే ఆసక్తి కాదు. 14 పత్రికలు పౌలు గారు రాశారు. చూసారా, ఆయన ఆసక్తి ఎంతో ఉన్నతమైనది. అయితే ఈరోజు మనం ఒక వ్యక్తిని గమనిద్దాము. ఈమె పేరు జోనీ ఎరిక్సన్ అనే ఈవిడ అమెరికాలో జన్మించింది. చాలా హుషారైన వ్యక్తి, చాలా యాక్టివ్గా ఉంటుంది. బాగా గుర్రపు స్వారీలు, స్విమ్మింగ్, ఇంకేముంటే అవి మంచిగా నేర్చుకొని తన జీవితాన్ని ఆనందంగా ఉల్లాసంగా గడుపుతూ ఉన్న ఈ వ్యక్తి తన 17వ సంవత్సరంలో స్విమ్మింగ్ చేస్తూనే, ఎక్కువ లోతు కూడా లేదు, స్విమ్మింగ్ చేస్తుంది. ఆ తలకి ఏం తగిలిందో ఎవరికి అంతుపట్టలేదు. ఈ మెడ కింద భాగం నుంచి కాళ్ళు వరకు చచ్చుపడిపోయాయి. ఏది పని చేయదు, తల ఒక్కటి మాత్రమే తిప్పగలుగుతుంది. అయితే ఎంతోమంది ఆమెని ప్రోత్సాహపరిచారు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, నీకు స్వస్థతని ఇస్తాడు అని చెప్పిన, కానీ ఎన్నో రకాల ఆపరేషన్స్, ఎన్నో రకాల ట్రీట్మెంట్ల ద్వారా ఆ బిడ్డ వెళ్తూ ఉంటుంది. కానీ ఏ ట్రీట్మెంట్ కూడా ఆమెని బాగు చేయలేకపోతుంది. అయితే ఒకానొక సమయంలో అనుకుంటుంది, ఆమెకి ఇచ్చే ఆ ట్రీట్మెంట్లో భాగంలోనే పెయింటింగ్, ఆ బ్రష్ నోటితో పట్టుకొని చక్కగా పెయింటింగ్ ఎలా వేయాలో ట్రైనింగ్ అవుతుంది. ఈ భాగాలు ఏమీ పని చేయవు, నోరు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఆమెకి ఎంత ఆసక్తి అంటే పెయింటింగ్ వేస్తూ చక్కగా ఆ తర్వాత ఒక 40 పుస్తకాలు దేవుని గురించి రాసిందంట ఆ నోటుతోనే. చూసారా ఆమెకెంత ఆసక్తి దేవుని పట్ల. 40 పుస్తకాలు రాసింది. వీలైతే ఆ పుస్తకం చదవండి. జోనీ ఎరిక్సన్ అని ఉంటుంది, జోనీ అని ఉంటుంది ఆ బుక్కు. ఒక అద్భుతమైన ప్రేరేపణ కలిగించే పుస్తకం అది. మన జీవితాల్లో మన జీవితం ఎంతో సాఫీగా జరిగిపోతుంది, మనకు తెలియటంలో ఈ చిన్న చిన్న శ్రమల్ని మనం చూసుకుంటున్నాం. కానీ బయట ప్రపంచం ఎంతో భయంకరంగా ఉంది. అయితే అన్ని అవయవాలు దేవుడు మనం చక్కగా ఇచ్చాడు కదా. మనం కూడా దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి ఈ లోకంలో జీవిస్తూ అనేకుల్ని ప్రోత్సహించేవారుగా, పురికొల్పేవారుగా, ప్రభు దగ్గరికి నడిపించేవారుగా మనము జీవించాలి. దేవుడు అంటాడు, నీ కుడి చెయ్యి నిన్ను ఆటంకపరిస్తే దాన్ని తీసేయి, అది లేకుండా కూడా నువ్వు పరలోకంలో ఉండగలవంటాడు కదా. అంటే దాన్ని తీసేసేయమని కాదు, ఆ చేతితో నువ్వు పాపం చేసే స్థితి వస్తే అది లేకున్నా నీకు పర్వాలా, నీకు ఒక కాలు లేకున్నా పర్వాలేదు, నీ చెయ్యి ఒక లేకున్నా పర్వాలేదు, కానీ నీ ఆత్మ ఎలా ఉండాలా, శుద్ధిగా ఉండాలా, నువ్వు నా రాజ్యంలో ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన రాజ్యంలో మనం ఉండాలంటే ఆసక్తి కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. ప్రభువుని పట్టుకుందాము, ప్రభువుని ఘనంగా ఎంచుదాం. ఒక గంట మెసేజ్ చెప్తే ఎంతోమంది జీవితాలు మారలేవు, కానీ ఒక చిన్న సాక్ష్యం, దేవుడు మా జీవితాల్లో ఈ కార్యం చేశాడు అని నిలబడి ఎప్పుడైతే మీరు సాక్ష్యాలు చెప్తారో అనేక మంది జీవితాల్లో ఆ సాక్ష్యం గొప్ప ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. దేవుడు మా జీవితాల్లో కూడా కార్యాలు చేస్తాడు అని ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఏదో మేము వాక్యం చెప్పట్లేదులే, మేము దేవుని పరిచయం చేయట్లేదు అనుకుంటే మీరు చేయగల పరిచర్య దేవుడు మీకు
ఇస్తాడు. అది ప్రార్థన ఆత్మైనా, మందిరంలో పరిచర్య అయినా, అనేకుల కోసము, అనేక సేవకుల కోసము, రక్షణ లేని వారి కోసం ప్రార్థించే పరిచర్య ఏదన్నా కానీ దేవుడు మీకు ఇచ్చే ఉంటాడు. మీ తలాంతరం మీరు తెలుసుకోండి. ప్రభు కొరకు జీవిద్దాం, ఆసక్తి కలిగి జీవిద్దాం, పట్టుదలగా జీవిద్దాము. మీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు. జ్ఞానం కావాలంటే ఇస్తాడు, వివాహాలు కావాలని జరిగిస్తాడు, సంతాన భాగ్యం ఇస్తాడు, కుటుంబాల సమాధానం ఇస్తాడు, కలవరాన్ని కొట్టివేస్తాడు. ఏదైనా మీ జీవితం జరగాలంటే ప్రభువుని సేవించండి ఆసక్తితో, హృదయపూర్వకంగా. దేవుడు మీ జీవితాలు గొప్ప కార్యాలు జరిపిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రభువుని పట్టుకుందాము, ఘనంగా ఎంచుదాము, ఆయన వైపు చూద్దాము, ఆయనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చి మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగడానికి మనకు మనమే మార్గాలు స్థరాలము చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి